హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను వచ్చేసి మనకి ఇక్కడ ఐర్లాండ్లో మీరు మాస్టర్స్కి ప్లాన్ చేస్తున్నట్టయితే మనకి ఇక్కడ ఎన్ని ఇంటేక్స్ ఉంటాయి, ప్రతి ఇంటేక్కి మనకి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఎవ్రీ ఇంటేక్కి మనకి ఇంటేక్ వస్తే బెస్ట్ అనేసి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అంతకన్నా మొదలు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఐర్లాండ్ సంబంధించిన వీడియోస్ ఎన్నో ఉన్నాయి. డెడికేటెడ్ ప్లేలిస్ట్ మీరు ప్రాసెస్ చేసుకుందాం అనుకుంటే కంప్లీట్ డెడికేటెడ్ ప్లేలిస్ట్ ఉందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ మనకి ఎలా ప్రిపేర్ చేయాలి, డాక్యుమెంటేషన్ అనేది కంప్లీట్ వీడియోస్ అనేది నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా మీకు ప్రాసెస్ చేయాలి అనుకుంటే నాదే ఓన్ కన్సల్టెన్సీ ఉంది. నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ ఫామ్ ఫిల్ చేసిన మన టీం అనేది మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ప్రాసెస్ అనేది స్మూత్ చేసి ఇస్తుంది అనమాట. ఇక్కడ మేము ప్రాసెస్ అనేది స్టార్టింగ్ అప్లికేషన్ కానించి వీసా ఫైలింగ్ వరకు కంప్లీట్ ప్రాసెస్ అనేది చేసిస్తాం. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఐర్లాండ్లో మనకి 3 ఇంటేక్స్ ఉంటాయి. ఒకటి జనవరిలో ఒకటి ఉంటుంది, ఏప్రిల్ ఒకటి ఉంటుంది, సెప్టెంబర్ ఒకటి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పెద్ద ఇంటేక్ అంటే మనకి సెప్టెంబర్ అనమాట. సెప్టెంబర్ ఇంటేక్లో ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ అనేది ఓపెన్ ఉంటాయి. మీరు ఏమైనా స్పెసిఫిక్ కోర్స్ కావాలి అనుకుంటే సెప్టెంబర్ ఇంటేక్ అనేది చాలా పెద్ద ఇంటేక్. ఫ్లో కూడా మనకి చాలా ఫ్లో ఉంటుంది సెప్టెంబర్ ఇంటేక్కి. మీరు చూస్ చేసుకోవాలనుకుంటే సెప్టెంబర్ ఇంటేక్కి ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి కాలేజెస్ ఈవెన్ లైక్ జనవరి ఇంటేక్లో కూడా కాలేజెస్ ఓపెన్ ఉంటాయి, కానీ స్ట్రీమ్స్ అనేవి అన్ని స్ట్రీమ్స్ అనేవి ఓపెన్ ఉండవు అనమాట. అందుకని మీరు చూస్ చేసుకోవాలనుకుంటే లైక్ సెప్టెంబర్ చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు లైక్ జనవరిలో రావాలనుకుంటే జాన్లో కూడా మనకి ఇంటేక్స్ ఓపెన్ ఉంటాయి, కానీ ఏమంటే లిమిటెడ్ కోర్సెస్ అనమాట. ఇప్పుడు మీకు అన్ని కోర్సెస్ దొరకాలి అని అంటే లైక్ జనవరి ఇంటేక్లో దొరకదు. అదిగాక ఇప్పుడు మనకి జనవరి ఇంటేక్లో ఏమైంది అని అంటే చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. మనకి అడ్మిషన్స్ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ అయిపోతుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సెప్టెంబర్ ఉంది కదా, నెక్స్ట్ 2025 సెప్టెంబర్కి ఇప్పుడు డిసెంబర్లోనే ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి కొన్ని కాలేజెస్ స్టార్ట్ చేసేసాయి అనమాట. ఇప్పుడు మీరు సెప్టెంబర్కి ప్రాసెస్ చేసుకోవాలంటే ఇప్పుడే మీరు అప్లికేషన్ వేసుకున్నారు అనుకో, మీకు స్పెసిఫైడ్ ఏదైనా కాలేజ్ కోర్స్ కావాలంటే ఈజీ అయ్యిద్ది. ఎందుకు చెప్తున్నా అంటే మనకి కొన్ని ప్రిఫర్డ్ కాలేజెస్ లైక్ ఉంటాయి కదా, లొకేషన్ పరంగా కానీ లేకపోతే బడ్జెట్ పరంగా కానీ ఉంటాయి కదా. అలా మీరు చూస్ చేసుకోవాలంటే చాలా ముందు నుంచే మీరు రీసెర్చ్ చేసి మీరు అప్లై అనేది చేయాల్సింది ఉంటుంది అనమాట. సెప్టెంబర్ ఇంటేక్ అయితే ఆల్రెడీ డిసెంబర్లో అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. మీరు ఇక్కడ ఎలా అంటే మనకి డెడ్ లైన్స్ అనేది ఏమి అంత ఉండవు, కానీ ఏమంటే ఇక్కడ సీట్స్ ఫుల్ అయిపోతే ఆటోమేటిక్గా ఆఫర్ లెటర్ అనేది డిఫర్ చేస్తారు. ఇక్కడ మనకు వచ్చేసి సీట్ ఫిల్లింగ్ ఎలా ఉంటుందంటే ఆఫర్ లెటర్ రాగానే మనకి కన్ఫర్మేషన్ అనేది ఏమి ఉండదు. కాలేజ్కి మనం సర్టెన్ అమౌంట్ పే చేయాలి, ఫీజు అనేది పే చేయాలి. ఫీజు పే చేస్తే అప్పుడు మనకి సీట్ బ్లాక్ అయినట్టు అనమాట. మీరు ఎప్పుడైతే ఆఫర్ లెటర్ వచ్చిందో ఆ కాలేజ్కి మీరు ఆ కోర్స్కి మీరు వెళ్ళాలనుకుంటుంటే ఖచ్చితంగా ఫీ అయితే పే చేయండి. ఇప్పుడు వచ్చేసి సెప్టెంబర్ ఇంటేక్ అయితే ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి. నెక్స్ట్ జనవరి ఇంటేక్ వచ్చేసి మనకి లిమిటెడ్ కోర్సెస్ ఉంటాయి. అన్ని యూనివర్సిటీస్ ఓపెన్ ఉంటాయి, కానీ లిమిటెడ్ కోర్సెస్ ఉంటాయి అన్నమాట. మీరు జనవరి ఇంటేక్ కావాలనుకున్నా లైక్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్ ఇంటేక్. ఈ ఏప్రిల్ ఇంటేక్ ఏమనంటే లైక్ ఈ విషయం చాలా మందికి తెలుసు. ఏప్రిల్ ఇంటేక్ ఒకే ఒక కాలేజ్ ఉందన్నమాట. అది వచ్చేసి DBS డబ్లిన్ బిజినెస్ స్కూల్ అనేసి. ఇక్కడ ఏమైంది అంటే దీంట్లో కూడా మనకి అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉండవు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 6 కోర్సులు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏప్రిల్ ఇంటేక్ ఏమైనా ప్లాన్ చేస్తున్నంటే లిమిటెడ్ ఉన్నాయి అన్నమాట. ఇంకొకటి ఇక్కడ ఏమైందనంటే రీసెంట్గా మన తెలుగు స్టేట్స్ నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకోవట్లేదు. ఓన్లీ మీరు ఇన్ కేస్ మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే మాత్రమే అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారు. కొన్ని స్టేట్స్ని DBS అనేది రిస్ట్రిక్ట్ చేసిందనమాట. ఇన్ కేస్ మీ ప్రొఫైల్ బాగుంది, మీరు ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏప్రిల్ ఇంటేక్ అనేది మనకి మంచి ఇంటేక్. ఎందుకు ఏప్రిల్ అనేది మంచిగా అని చెప్తున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఇంటేక్ తీసుకోండి. జాన్లో వస్తే మనకి GNIB PPS అని ఇవన్నీ వచ్చినాక మనకి పార్ట్ టైం జాబ్స్కి అప్లై చేయాలంటే కొద్దిగా కష్టమైద్ది. అదే ఏప్రిల్ ఇంటేక్ ఇట్స్ ఫైన్ అనమాట, మనకి మంచిగా ఉంటాయి. కానీ ఇంకోటి ఏప్రిల్ ఇంటేక్లో ఇంకొకటి మనకి ఏమంటే
మనం ఏప్రిల్ ఇంటేక్ ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారు కదా, మీరు వస్తారు కదా, సో ఏప్రిల్ ఇంటేక్ వస్తే మనకి ఆ టైం పీరియడ్లో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మనము 40 అవర్స్కి ఎలిజిబుల్ ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు ఏప్రిల్ ఇంటేక్ వస్తున్నట్టయితే సో క్లైమేట్ కానీ మనకి పార్ట్ టైం పరంగా కానీ ఇన్ కేస్ పార్ట్ టైం దొరికి 40 అవర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటే సో చాలా మంచి ఇంటేక్ ఏప్రిల్ ఇంటేక్ అయితే. సో సెప్టెంబర్ ఇంటేక్ అయితే యాజ్ యూజువల్ ఫ్లో అనేది మనకి ఎక్కువ ఉంటుంది. సో పార్ట్ టైమ్స్ కూడా కొద్దిగా మంచిగా ఉంటాయి, ఎందుకంటే లైక్ డిసెంబర్ వస్తుంది కాబట్టి లైక్ పార్ట్ టైమ్స్ కూడా కొద్దిగా మంచిగా ఉంటాయి సెప్టెంబర్ ఇంటేక్కి. సో కొద్దిగా జాన్ ఇంటేక్ మనకి ఏమంటే కొద్దిగా పార్ట్ టైం పరంగా కానీ కొద్దిగా కాలేజ్ రెస్ట్రిక్షన్ ఓపెనింగ్స్ ఉంటాయి కదా కోర్సెస్, సో అవి అనేది తక్కువ ఉంటాయి అనమాట. సో ఏప్రిల్ ఇంటేక్ మీకు అడ్మిషన్ వస్తే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ ఇంటేక్ వచ్చేసి మనకి అన్ని రకాలుగా కోర్సెస్ మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ కానీ సో కావాలి స్పెసిఫిక్ ఈ కాలేజ్ ఈ కోర్స్ చూస్ చేసుకోవాలంటే సెప్టెంబర్ ఇంటేక్ అనేది ఒక పెద్ద ఇంటేక్. మనకి పార్ట్ టైమ్స్ పరంగా కానీ లొకేషన్ మీకు ఏమైనా ప్రియారిటీ ఉన్న కోర్స్ ఏమైనా ప్రియారిటీ ఉన్నా ఆ సెప్టెంబర్ ఇంటేక్ అనేది చూస్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో నేను డెడికేటెడ్ చాలా వీడియోసే చేశాను. మనకి ఐర్లాండ్ సంబంధించిన వీడియోస్ లైక్ మనం ఎన్ని అవర్స్ వర్క్ చేయొచ్చు, ఎప్పుడెప్పుడు 40 అవర్స్ వర్క్ చేయొచ్చు, సో మనకి ఇక్కడ ట్యాక్స్ ఎంత కట్ అయ్యింది, మనకి ట్యాక్స్ కట్ అయినాక అమౌంట్ 20 అవర్స్ చేస్తే మనకి ట్యాక్స్ ఎంత కట్ అయ్యింది, 40 అవర్స్ చేస్తే ఎంత ట్యాక్స్ కట్ అయ్యింది అనేది కంప్లీట్ డెడికేటెడ్ వీడియో. అలాగే మనకి ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది అనమాట, మనం ఎలా ప్రాసెస్ చేసుకోవాలి అనేసి. ఇన్ కేస్ మీకు ప్రాసెస్ అనేది స్మూత్గా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మన కన్సల్టెన్సీది. సో మీరు ఫామ్ ఫిల్ చేశారనుకో మీ ప్రాసెస్ అనేది ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఇస్తామన్నమాట. సో స్టార్టింగ్ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి మనకి వీసా ప్రాసెస్ వరకు మనం సపోర్ట్ ఇస్తాము. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.